ఓ నో, ఇది అస్సలు చూడదు. ఇది నా టైర్ పగిలిపోయింది. హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ టాపిక్ వచ్చేసి నా బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఆడ ముంగట ఒక స్పాట్ ఉంటుంది, ఆడ పోయినాక బండి ఒక మంచి స్పాట్ చూసుకొని పెట్టేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా బండిలో మోడ్స్ ఏం చేశాను, ఇంకా ఏమేం చేయబోతున్నాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. చలో. సో మీకు నా బీస్ట్ అంటే నేను దీన్ని పర్సనల్గా డ్రాన్జర్ అని పిలుస్తా. దాని దాని వెనకాల చాలా స్టోరీ ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు బ్లేడ్ అని చెప్పేసి ఒక కార్టూన్ వస్తుండే, దానిలో బిగ్ బీష్ అనేది ఉంటుండే. దానిలో ఒక క్యారెక్టర్కి ఆయన బిగ్ బీష్ పేరు డ్రాన్ జీటీ ఉంటున్నా అన్నప్పటి నుంచి నేను రెడ్ అని ఫిక్స్ అయినా. సో ఇది నేను తీసుకుని 2 years అవుతుంది. ఇప్పటికీ నాకు 2 yearsలో అస్సలు ప్రాబ్లం రాలే. నా దాంట్లో ఎక్కువ మోడ్స్ లేవు, ఎందుకంటే నాకు జీటీ అది ఎట్లుందో అట్లనే ఇష్టం. నేను జీటీ దాన్ని ఏదో మోడిఫికేషన్ చేసి ఏదో పీకిద్దామని కాదు, నాకు జీటీ ఎట్లుందో అట్లనే ఇష్టం. అందుకే నేను దాన్ని ఏం గెలకలేను ఇంతవరకు. సో నేను 2 చేంజెస్ చేసిన. ఒకటి రెడ్ షేడ్స్ వేసిన, ఇంకోటి స్పార్క్ ప్లగ్స్ చేంజ్ చేసిన. దీనిలో నాకు బండికి తిప్పి కొట్టేసింది. ఎందుకంటే ఆ స్పార్క్ ప్లగ్స్ నేనే ఇచ్చిన. అది సగం పడిందో పడలేదో తెలియదు, కానీ ఆ స్పార్క్ ప్లగ్స్ పెట్టినందుకు స్పార్క్ ప్లగ్స్ దొబ్బినాయి, మళ్ళీ స్పార్క్ ప్లగ్స్ కేబుల్ దొబ్బినాయి. చాలామందికి చాలా చాయిసెస్ ఉంటాయి. నా పర్సనల్ చాయిస్ అయితే రెడ్ షేడ్స్ వేపిద్దామని చెప్పేసి. రీసెంట్గా 2 months బ్యాక్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. దానిలో ఏమైంది, ఈ మడ్గాడి ఇరిగిపోయింది. మడ్గాడి ఇరిగిపోయింది అంతే. మడ్గాడి ఇరిగిపోయింది. ఇంకా నేను బండి ముట్టలే ఒక 2-3 months. అంటే నా కాల్ రికవర్ అయ్యేదాకా నేను బండి ముట్టలేను. అందుకని ఇప్పుడు ఇట్లాంటి పొజిషన్లో ఉంది. అది ఆర్డర్ పెట్టినా, ప్లగ్స్ స్పార్క్ ప్లగ్స్ కేబుల్ ఇంకా మడ్గాడ్ ఆర్డర్ పెట్టినా. అవి ఆర్డర్ పెట్టినాక ఇంకోటి నా క్లచ్ కేబుల్ కూడా పోయింది. ఆ క్లచ్ కేబుల్ కూడా ఆర్డర్ పెట్టినా. ఇవన్నీ 10 daysలో వస్తాయి అన్నారు. 5 days అయింది ఆర్డర్ చేసి, ఇంకా 5 days. నాకైతే అసలు ఎట్లా అంటే బాధనే లేదు. జీటీ కొన్నందుకు రిగ్రెట్ అని ఉంటుంది కదా కొన్ని, అంటే హీటింగ్ ఇష్యూస్ అని చెప్పేసి కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా. నాకైతే నా 2 yearsలో నేను బండి గెలికేదాకా నాకు ఏం కాలేదు. నేను బండి గెలికినా, అది నన్ను గెలికింది. అబ్సల్యూట్ బీస్ట్. ఎంత మాట్లాడినా తక్కువనే దీని గురించి. అయితే ఏమంటారు, ఒకటే కాన్ ఉండే నా బగ్లో. ఎట్లా అంటే నేను అది నార్మలే అనుకుంటుండే. నా రేర్ బ్రేక్ది మాస్టర్ సిలిండర్ ఉందా, అది పడకుంటుండే అప్పుడప్పుడు. అంటే ఆయిల్ సప్లై కాక ఆ బ్రేక్ అనేది లూజ్ అయిపోతుండే అప్పుడప్పుడు. దాన్ని నేను ఏదో ఒక అడ్జస్ట్ చేసి చేస్తుండే, అది అట్లా చేస్తుండే. లాస్ట్ టైం సర్వీస్ అయినప్పుడు ఉండే అన్న మీది ఇట్లా రేర్ బ్రేక్ది మాస్టర్ సిలిండర్ వీక్ ఉంది, నెక్స్ట్ టైం సర్వీస్ వచ్చినప్పుడు చేంజ్ చేసుకోండి, ఇప్పుడైతే పార్ట్స్ లేవని చెప్పేసి అన్నాడు. ఎట్లయినా నేను నా స్పార్క్ ప్లగ్స్, ఇంకా స్పార్క్ ప్లగ్స్ది కేబుల్, ఇంకా క్లచ్ కేబుల్, ఇంకా మడ్గార్డ్ ఆర్డర్ చేసిన. అవి ఆర్డర్ వచ్చినాక వేయించుకునేటప్పుడు ఇది కూడా ఉంటే వేయించేసుకుంటా. నేను ఒకటే మొన్న సారీగాడ్ తీసిన బండిది. సారీగాడ్ మొన్న తీసిన సారీగాడ్. ఎందుకంటే నాకు ఎందుకో సారీగాడ్ దీనికి సూట్ కాదనిపించింది. అంటే తీయాలి ఏదో అని కాదు, అంటే దీనికి సూట్ అంటే తీయాలి ఇట్లా వెయిట్ లూజ్ అవుతుంది బండి, వెయిట్ తక్కువ అవుతుంది అని కాదు. ఎట్లా అంటే నాకు ఎందుకో తీయబుదైంది, అందుకని తీసేసిన. సో 2 years అయింది కదా నాకు బండి తీసుకొని. నేను దీన్ని ఎన్ని కిలోమీటర్స్ తిప్పినా, 1,000 చేంజ్ తిప్పిన. అంటే నేను ఎక్కువ వాడతా బండిని. నా టైర్ పలిగిపోయింది, నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తాను. ఎట్లా అయ్యా, టైర్ పలిగిపోయింది గాయస్. ఓ నో, దాన్ని చేంజ్ అయిపోయి ఇక. అంటే ఆల్రెడీ దాని గ్రిప్ పోయింది, అసలు టైర్ లైఫ్ అయిపోయింది. అది చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నా, కానీ టైర్ ఏదో దొబ్బేసింది. మేము గ్రిప్ లేదు, గ్రిప్ పోయింది టైర్లలో అనుకుంటున్నా, కానీ టైర్ వెళ్ళిపోయి భయ నాకు జల్దీ అని నువ్వు లేట్ చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది.
ఇక దాన్ని కూడా చేంజ్ చేయాలి. టైర్ వలిగిపోయింది, ఎట్లయినా చేంజ్ చేయక తప్పదు. ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు వీడియోలో చూపిస్తా. స్టే ట్యూన్. A few moments later. బేగంపేట వచ్చేసిన. ఇక్కడ నుంచి మా ఇల్లు ఒక 2.5 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు బండికి మన ప్రాబ్లం వచ్చి అంటే టైర్ నడవకపోయినా ఐ కెన్ పుల్ ఇట్, అంటే మా ఇంటి దాకా తోసుకొని పోవచ్చు నేను. ఇంకా బెటరే ఇది. ఆ టైర్ అట్లా పలిగినా కానీ 30 కిలోమీటర్స్ వచ్చింది అది వితౌట్ ఎనీ ట్రబుల్. అంటే నేను మెల్లగానే వచ్చినాను అనుకోండి, అది వేరే విషయం. కానీ పలిగిపోయిన టైర్ ఇంత దూరం రావడం ఫస్ట్ టైం, నేను నా లైఫ్ ఫస్ట్ టైం ఇది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.